హలో ఫ్రెండ్స్, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఎంటీఎస్ జాబ్స్ మల్టీ టాస్కింగ్ జాబ్స్ అండి. ఇందులో అప్లికేషన్ ప్రాసెస్ అంతా నేను ఇప్పుడు మీకు చెప్తానండి. అందరికీ ఇలా ఫస్ట్ సైట్ ఇలా ఓపెన్ కాదండి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా వస్తుందండి. ఫస్ట్ ఫస్ట్ మనం ఈ మల్టీ టాస్కింగ్ జాబ్స్ అప్లై చేయాలనుకుంటున్నాం కదా. ఫస్ట్ అప్లై అని క్లిక్ చేయాలి. ఫస్ట్ అప్లై క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుందండి. కొద్దిగా సర్వర్ బిజీ వస్తూ ఉంటుంది. ముందు మన రిజిస్ట్రేషన్లో ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కొన్ని వస్తాయండి. ఎగ్జామ్ సెంటర్ చాయిస్ నేనైతే మాకు దగ్గర తిరుపతి కదా, తిరుపతిని పెట్టేస్తాం. ఫస్ట్ ఎస్హెచ్ తిరుపతి ఎస్ఆర్. సెకండ్ ఆప్షన్ కర్నూలు ఇస్తామండి. మీకు ఇష్టం వచ్చిన ఆప్షన్స్ ఇవ్వచ్చు, మీకు దగ్గరలో కన్వీనియంట్గా ఉండే ఆప్షన్స్. సెకండ్ ఆప్షన్ కర్నూలు. ఫస్ట్లో అందరూ సెకండ్ ఆప్షన్ గుంటూరు ఇస్తామండి. థర్డ్ ఆప్షన్ గుంటూరు. ఇక్కడ వెదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ నో అని చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ కోడ్, అది ఏజ్ రిలాక్సేషన్ కోడ్ ఎస్. ఓబీసీ అయితే ఓబీసీ ఇవ్వండి మీరు. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ స్టేట్ కోడ్. దీని గురించి చాలామందికి తెలియదండి. కోర్స్ నాకు కూడా తెలియదు, వేరే వారిని అడిగి తెలుసుకున్నాను అండి. ఏం లేదు, ప్రిఫరెన్స్ ఆఫ్ స్టేట్ కోడ్ అని బటన్ అవన్నీ బాక్స్లోని కనిపిస్తున్నాయి కదా. కింది బాక్సుల కింద డీటెయిల్స్ అని క్లిక్ ఇవ్వగానే ఆ స్టేట్ యొక్క కోడ్స్ అన్నీ కనపడుతుంటాయండి. ఆంధ్రప్రదేశ్ 3, తెలంగాణ 5 అని అట్లా కనపడుతుంటాయి. అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. మిగతా వాటికి ఆటోమేటిక్గా దానికి మీకు కావాల్సిన అన్నింటికి ఆ కోడ్స్ ఇచ్చిన తర్వాత మిగతా వాటికి ఒకదాని మీద ఎక్స్ అని క్లిక్ చేసి పక్కన క్లిక్ చేస్తే కనుక మిగతా వాటికి అన్నింటికి ఎక్స్ అని క్లిక్ అయిపోద్దండి. ఇందులో ఏం లేదండి. ఓకే, అన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత ఫోటో, సిగ్నేచర్ అడుగుతుందండి. అవన్నీ అప్లోడ్ చేసిన వెంటనే ప్రీవియస్ అని క్లిక్ చేయండి. ప్రీవియస్ అని వచ్చిన తర్వాత సబ్మిట్ అని వస్తుంది. సబ్మిట్ వచ్చిన వెంటనే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతారండి. నెక్స్ట్ పేజ్ ఏంటో కాదు, పేమెంట్ మోడ్. ఓకే, నెక్స్ట్ పేమెంట్ మోడ్ ఓపెన్ అవుతుందండి. అప్లై చేయని వాళ్ళు వెంటనే చేసుకోండి. లాస్ట్లో అంటే సర్వర్ బిజీ ప్రాబ్లం అందుకు వస్తుంటాయి. అప్లై నెక్స్ట్ గో టు డాష్ బోర్డ్ క్లిక్ ఇవ్వండి. పేమెంట్ స్టేటస్, ప్రింట్ ఏవి కావాలన్నా తీసుకోవచ్చండి మీరు. అంటే పేమెంట్ స్టేటస్ చూద్దాం అనుకుంటున్నాను. అప్లికేషన్ స్టేటస్. ఫ్రెండ్స్, అంతా అప్లై చేసిన తర్వాత పేమెంట్ కట్టిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేస్తే కానీ ఇలా వస్తుందండి. మీకు ఏమైనా అర్థం కాకుంటే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తానండి, లేకుంటే కామెంట్ చేసిన